ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 2ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బంటి, మళ్ళీ షార్ట్ డౌన్ చేస్తున్నావా? నవ్వుతావేంటి? రా, పిచ్చి పిచ్చి చేయకురా, భయం వేస్తుంది. నేనున్నాను కదా, రా. నేను రాను. మా నేను ఒక్కనే వెళ్ళనా? వద్దు, నేను కూడా వస్తాను. ఒక్కడివే వెళ్ళొద్దు. రా, జాకెట్ తీసేయ్. భయం వేస్తుందంటే. ఇక్కడ షాక్స్ ఎక్కువగా ఉన్నారా? ఏం కాదు, ఇట్రా. బంటి, ఇటువైపే వస్తుంది. ఇక్కడ ఒక్కటి కూడా లేవేంట్రా? భయం వేస్తుందా? లేదు, ఇక్కడ అసలు ఒక్క షార్క్ కూడా లేదు, అన్ని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను షార్క్ నట, నేను కొరికేస్తానట. ఆ! బంటి, వద్దు బంటి, భయం వేస్తుంది బంటి. ప్లీజ్ బంటి, మమ్మీకి చెప్తాను, అన్నయ్యకి చెప్తాను. నేను నీకు దూరంగా వెళ్తానండు. ఏయ్, మీను వద్దులేరా. ఎంత దూరంగా ఉన్నాం రా మనం. ఆ సముద్రం చూడు, ఎంత దూరం వరకు ఉందో. ఆకాశంలో కలిసిపోయింది. మనం వెళ్ళిపోదామంటే బాధగా ఉందిరా. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అచ్చా, వెళ్ళిపోయే టైంకి ఇక్కడే ఉండాలనిపిస్తోందా? వెరీ గుడ్ మీను. మళ్ళీ ఎప్పుడు వద్దాం రా? మన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వద్దాం. పిల్లల్ని తీసుకొని వస్తావా? ఇంకా నయమే. ఏ? ఏం అవసరం లేదు, వాళ్ళని కూడా ఇలాగే భయపెడతావు. ఇప్పుడు ఈ భయం పోయిందిగా, వాళ్ళని కూడా స్ట్రాంగ్ చేయాలి కదా. ప్రిటీ ప్రిటీ గర్ల్. నాటీ నాటీ బాయ్. ఇదంతా మనకేనారా? నేను స్విమ్ చేసి చేసి అలసిపోయింది కదా, అందుకే ఇదంతా. అనసూయ ఆంటీ అయితే మొత్తం ఫినిష్ చేసేది 5 minutes లో. ఆహా, ఎంత మంచి మంచి వాళ్ళని తలుచుకుంటావే నువ్వు. తిందామా? వద్దురా, పడుకుందాం. డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి తిందామా అని అడుగుతున్నాడు. పడుకుందామా మరి? ఈ రోజు ఎంతో ముద్దొస్తున్నావే మీను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆఫీస్. నువ్వు ఇంట్లో, నేను ఆఫీస్ లో. నేను వస్తాను నీతో. వచ్చేసేవే, బోర్ కొడుతుంది నాకు ఆఫీస్ లో. నిజంగా వస్తావు కదా? వస్తాను. నా లైఫ్ ని ఎంత బ్యూటిఫుల్ గా మార్చావు మీను. నేను నీకేమి ఇవ్వగలను? మొత్తం నా జీవితాన్ని మార్చేసావు. లవ్ యూ మీను. నీతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. నీతో ఉంటే ఒక యుగమైన క్షణంలో కరిగిపోతుంది మీను. ఒకసారి ఫోన్ చేయరా అక్కకు. నీ అవ్వ, నువ్వు ఇంకా వంటని లేవానే? దయ్యం లెక్క కూర్చొని చూస్తాంది. పండుకోపోనాడు. ఎందుకురా, నేను వండుకుంటే ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటావా? పిసరేసిందా నీకేమన్నా? రాత్రి 7కే వంటవు నువ్వు. సపరేట్గా పోయి వండుకపో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. మరి వస్తారా, మరి ఆన్నే వంటారా? ఇగో, వంటనైతే చేసేది లేదు కానీ ఆడనే తింటారని చెప్పింది అక్క. ఇంకేంది చెప్పు. ఎప్పుడంటే అప్పుడు రాని పండని. బెడ్రూమ్ ఉండనే ఉండే ఖాళీగా. నువ్వేం ఆలోచిస్తానవే? తినకపోతే గప్పుడు ఆలోచించు, వంట చేయాలి, ఏం వంట చేయాలని. రేపు ఏం వంట చేసుకుందాంరా ఇంతకు? మొదలు పెట్టింది కథం. అరే, ప్రొద్దున లేచినాక ఆలోచించరాదా అని. అక్క బావా ఏమంటారో మరి? నాన్ వెజ్ గిట్ట తింటా అంటారో మరి? అలా అనసూయమ్మ ఏమన్నా పెట్టిందో ఇయ్యాల? అక్క ఇక పెట్టకుండానే పంపుతుంది. బావ లేడా మన బావ? రాజుబావ గట్లేం పంపడు. ఇంటికి వచ్చిన వాళ్ళకు సుక్క ముక్క అన్ని పెడతాడు. ఓ, సుక్క తాగేటోడు కాదు మీ బావ. ఎవరు? రిషి బావ తాగడు. రిషి బావ తాగడా? మన రాజుబావ తాగడంటానేమో నేను పరిశాన్ అవుతానా. ఓ, గైనకేంది, ఫుల్ తాగుతాడు. ఈ మధ్య బంద్ చేసినా అని చెప్తాడు. మరి రానక్క తిట్టిందట. ఏం చేసిండో మనకేం తెలుసు. నువ్వు కూడా బావని చూసి బాగానే నేర్తాన్నావు కదా. నీ అవ్వ, నేనన్నట్టు తాగిందే. మొన్న వచ్చినప్పుడు ఇద్దరు తాగిండ్రు, నేను చూడలే అనుకుంటానా? ఏ గది పట్టిదే నేను తాగింది.
అందులో ఎక్కువ ఉండదు, బీర్ కన్నా తక్కువ ఉంటది. గాయంత తాగుడు ఎందుకురా మరి? ఇంత పండ్ల రసం మా అన్న తాగని ఉంటుంది. అగో తీయటి కూల్ డ్రింక్స్ కూడా డేంజర్ అట, ఆరోగ్యానికి అవి కూడా మంచిది కావు. దాబోడు తాగమన్నాడు నిన్ను. ఏమన్నా ఇంత నిమ్మకాయ సరిపోతో గవాన్ని ఏమన్నా వేసుకొని తాగాలి. నిమ్మకాయ సరిపోతా? ఆ లేకపోతే నేను పాలు పోసుకొని అందులో ఇంత హార్లిక్స్ బూస్టర్ కలుపుకొని తాగాలి. సీసలో పోసుకొని తప్పని ఎద్దావే. నీ అబ్బా, పాలు తాగన్నట నీళ్ళు తాగన్నట మంచుకున్నావే నువ్వు. మీ బాబు తాగుతాడ్రా, నువ్వు ఎట్లా ఏమడుతుంది? నువ్వు తాగనిస్తావా? సూర్యకాంత్ అనివేనైతివి. ఏగా నాకు భయపడే బతుకుతారు గాని ఇద్దరు అయ్యా కొడుకులు. ఒకసారి ఫోన్ చేయరా, బావ కన్నా ఫోన్ చెయ్యి రిషి బావకు. అత్తాను రా, మరి ఆనేమంటాను రా, ఒకసారి తెలుసుకో. రిషి బావకు అప్పుడే ఫోన్ చేసింది అమ్మ. ఏమంటాడు, ఈ అనసూయ అత్తమ్మ బాగా తిండి పెట్టి పెట్టి సంపుతట్టున్నది, బాగా అరుచుకుంటాంది అని చెప్తాడు. ఓర్ని ఎటకారంగా గిట్ట అంటాండేంద్రా? ఏటకారం కాదు బేటకారం కాదు, నిజంగానే అంటాడు. ఆ అనసూయ అరుచుకుంటాందా? అవునట్నే. పొద్దున్నైతే అక్క కాళ్ళు ఒత్తుడట, కాళ్ళు గుంజుతున్నాయి ఎప్పు బిడ్డ అని. మనక్క కాళ్ళ కాదు, ఇక నేహక్క కాళ్ళు. ఆ నేహాక కాళ్ళు వచ్చుతాందా? ఎందుకట్రా? ఏమనుకుంటారు ఏమో ఇలా చూసి. గట్లుంటది అమ్మ, పైసలు బాగున్న వాళ్ళకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, మనకు లేవు కాబట్టి మనల్ని తీసి తీసి పాడేస్తారు. ఇప్పుడే పరిచయమే కదరా వాళ్ళకి వీళ్ళకి, అప్పుడే కాళ్ళు కూడా మొక్కుకుంటారా? మరి ఏమనుకుంటానవే, పైసమే పరమాత్మ హే. అబ్బో పైస ఉంటే చాలు, ఏ రాజ్యం అనేలచ్చు. మనం పోతే వాళ్ళు కుక్కను దేకినట్టు కూడా దేకరు. కుక్క అంటావేమరా? నీ అవ్వ కుక్క అంటే నీకు నవ్వుతున్నది, తీసి పాడేస్తుందా స్వప్న నేనైతే. అక్కనే తీసి పారేస్తుంది. ఇక నీకు వచ్చింది పాటు. అయ్యో రిషిబాబు ఏమనవట్టే, రాణి మస్తు అదృష్టవంతురాలు, నేను పెళ్లి చేసుకున్నా కూడా అదృష్టంగా అట్లే ఉంటుండే, మా అమ్మ నాన్న మంచిగా చూసుకునేటోళ్ళు, ఇక ఈడ కూడా రాణిని బంగారం లెక్క చూసుకుంటారు, వాళ్ళ అత్త మామ ఆడబిడ్డ వీళ్ళందరూ అంటారు. ఇక ఆయన ముందట యాక్టింగ్ చేస్తాను అన్నా. అవునే అమ్మా, కావచ్చు, యాక్టింగ్ చేస్తే నిజమే అనుకుంటాడు పిసోడు రిషిబాబా. అక్కని చేసుకోనని బాగుండరు వాళ్ళకు. మరి ఏమైందే, ఎందుకు వేసుకోలేరు? రిషిబాబా కూడా ఇష్టమేనా? మీ రిషి బావనే దాన్ని ఇష్టపడ్డాడు బాగా. పెళ్ళంటే వేసుకుంటే దాన్నే వేసుకుంటా అని పట్టు పట్టిండు. మరి ఏమైందే, ఈ రాజ్బాబు ఎంట్రీ ఎందుకు ఇచ్చిండు మధ్యలో? ముంబైలా ఏదో పని మీద బిజినెస్ పని మీద వచ్చిందట్రా. ఇక ఆడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఏదో ఫంక్షన్ కోతే పిల్లగా పడ్డదట. నేహక్కనా? ఆ ఇక ఆమె మంచితనం చూసి ఇక ప్రేమించిండట. ఆమె సేమ్ మన రానక్క లెక్కనే ఉంటది కానీ. అవు ఇక అందుకేనేమో మరి ఇక ప్రేమలో పడ్డాడు. ఇక పిల్ల తల్లిదండ్రులు అందరు చచ్చిపోయేసరికి ఇక వేసుకున్నాడు పెళ్లి. లేకపోతే వేసుకోకపోనా? ఇగో ఇంటే ఇన్ లేకపోతలేదురా, దరిద్రం కొట్టు కోసం అడగకు. అయ్యో చెప్పరాదే. ఇక ఈడ సంబంధాలు చూస్తున్నాము, ఇక రాజు వేసుకుంటా నచ్చుడు, ఇక సెటిల్ అయిందని చెప్పేసరికి ఇక సపరే కూకున్నాడు. ఇక ఆమెలో వేసిండు. ఆయన ఆడ పెళ్ళైంది, ఈడ పెళ్ళైంది. మన రానక్క రిషిభావం చేసుకుంటే ఎట్లుంటుండేనే? ఏ ఇప్పుడు గవాన్ని ముచ్చట అనవసరం. పెళ్ళైన ఆడవాళ్ళ గురించి గట్లా మాట్లాడొద్దురా. ఏ అట్టిగా గాని ఇక పోయిగా నువ్వు పండుకపో, నేను మా తలుపులు తీస్తా. వాళ్ళు వస్తారని తెలిసి కూడా వంట ఎట్లా పాడవుతుందిరా? ఏం పాడు కాదు, పో, నేను చెప్తా పో, లేకపోతే నేను లేపుతా వచ్చినాక నాడు. ఈ నా పతి పాడుగాను లేచేదాకా పట్టు పడతాడు కదా. చేసుకోరా, ఇక వేసుకో, ఓతికి వేసుకుంటావు వేసుకో. ఏ నడువే. సీత ఏం చేస్తున్నావే? అబ్బా, అక్క వాళ్ళు ఎంత లేట్ గా వస్తే అంతసేపు ఫోన్ మాట్లాడచ్చు. ఇంతకీ వాళ్ళు వస్తారో రారో గాని ఇంత లేట్ అయిందో అనేవాటారో ఏమో. హలో సీత డార్లింగ్. హలో రాము, చెప్పు. ఏం చేస్తున్నావురా? తిన్నావా? తిన్నానురా, నువ్వు తిన్నావా? తిన్నాను. పడుకున్నావా? ఇంకా లేదురా, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఓ, డిస్టర్బ్ చేశానా? పర్లేదురా, మాట్లాడు. ఫోన్ స్పీకర్ లో పెట్టాను. ఏ జాగ్రత్త, ఎవరైనా వింటే? ఎవరు వినర్లేరా, డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. డోర్లు అన్ని మూసి పెడితే ఊపిరి ఆడుతాదే. ఏసీ ఆన్ చేసుకున్నాను లేరా. సరే సరే, అంటేవా మరి? మాట్లాడు. సరే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పే ముందు. నువ్వే చెప్పు ముందు. చెప్పు చెప్పు. చెప్పు బంగారు. చెప్పు రాము. అది ఏది?
ఇక బయలుదేరుతారా? బిర్యానీ మంచిగా అయిందా లేదా? చాలా అంటే చాలా బాగుంది అత్తమ్మ, సూపర్ ఉంది. నేనే చేసిన. చాలా బాగుంది పెద్దమ్మ. థ్యాంక్ యూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. దాందేమున్నది, ఎవరిని పడితే వాళ్ళని ఆదరిస్తా ఇంటికి వస్తే. ఇక మీరు లెక్కనా నాకు? అసలే రాని చుట్టాలు, నేనేడవుతా? మర్యాదలు దాని చుట్టాలందరికీ. అబ్బో, రాణిని బాగానే తీసుకుంటుంది ఈ అత్తమ్మ. రాణికి మంచి అత్తమ్మ దొరికింది, అది చాలు నాకు. నిజం చెప్పండి, కమ్మగా అనిపించిందా? ఏదో మీద చెప్తాండ్రా? ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పెద్దమ్మ. చాలా బాగా చేశారు అత్తమ్మ. మా సైడ్ అయితే అసలు ఇలాంటి ఫుడ్ దొరకదు, అంత చప్పగా తింటాము. ఇప్పుడు ఇది తింటే మేడంకి కళ్ళకు వాటర్ వచ్చినాయి ఇక్కడ ఫుడ్ తినంగానే. అవన్నీ కూడా వచ్చినాయి కదా, నేను మా చూసిన. మంచిగా ఉందండి. నీ అవ్వ గట్లున్నవేందా నువ్వు? మంచిగా ఏందంటవా నన్ను? అవును, మంచిగా ఉంది. వాళ్ళు వీళ్ళు వంట చేస్తే సూపర్ అని పొగుడుతావు. ఎప్పుడన్నా నేను చేస్తే అట్లా అంటావా? ఇప్పుడు నేను మెచ్చుకోవాలంటావు అంతే కదా? అంతే కదా. నువ్వు నా బంగారానివే, నేను నిన్నెట్లా నెగ్లెక్ట్ చేస్తా చెప్పు? నా బంగారం చేసింది ఏదైనా నాకు ఇష్టమే. కూసాను గడిసేపు. లేదత్తమ్మా, వెళ్తాము. బాగా చీకటి అయిందంటే రాణి వాళ్ళ అమ్మ పడుకుంటుంది, దాన్ని కలిసినట్టే ఉండదు అసలు. సరే నీ పేరేందా ఉండే? నేగ కదా? నేగ రిసులు బుసులు. నేగ కాదత్తమ్మా, నేహా. నేహానా? నేహా. నేహా. నా పేరు రిషి కదా, రిషులు బుషులు అంటావేందత్తమ్మా? గదే కూసరా ఇక. ఇదేట పోయింది రానిది, ఇది రాని ఒక మంగళపోతే మేము రానికి చెప్పినాం అత్తమ్మ. చెప్పిండ్రా? ఏమని చెప్పిండ్రు? అది చిన్నారికి ఫీడింగ్ ఇస్తుంది, ఇక్కడనే ఉంటే మేము వెళ్ళొస్తామని చెప్పేసి వచ్చినాం. అవునా? చెప్పేసి వచ్చిందా? అయితే అవసరం లేదా పిలుచుడు? అవసరం లేదు. పాపం మా చెల్లో దిక్కు పడిపోయింది, దానికి అన్ని దెబ్బలు లేకనే బాత్రూంలోకి వెళ్ళి జారి పడిపోతే ఏమో చెప్పనా. నా బిడ్డ పాపం ఇక అలసిపోయి అందరూ అన్నారు కానీ ఇక ఈ టైంలో ఏం చేసినా బాగానే. మిగిలిన అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇప్పుడు అవన్నీ నీకెందుకు చెప్తాంది? ఆయనతో పార్సల్ కట్టుకోమంటది ఏంది? మీరు రకండి, వినిపిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, నేను తీసుకొని పోతా. ఇక ఎక్కడ అక్కడ అన్నారు. సరే అత్తమ్మా, మేము వెళ్ళొస్తాం మరి. ఇక మేము ఎవరింటికి పోయినా ఏదో ఒకటి తీసుకొస్తాం వాళ్ళ ఇంటికి. పండ్లు ఫలాలు ఏవోటి, ఆఖరికి అత్త అరటి పండ్లను తీసుకుందాం. ఇప్పుడు అరటి పండ్లు బాగా పిరం పాడినాయి. అయ్యో, మేమైతే హడావిడిలో వచ్చామత్తమ్మా, ఏం తీసుకురాలేదు. మీరేమనుకోకండి. నేనేమనుకోను పాడైతా, ఏమనుకోను గాని ఇక మీరు ఏమైనా గిఫ్ట్ ఇస్తే నేను మా తీసుకుంటా. గిఫ్టా? గిఫ్టే. ఏమంటుందండి అత్తమ్మ? నాకేం అర్థమైతలేదు. నాకు అర్థమైంది. వచ్చేటప్పుడు ఏం తెలియరు, కనీసం పోయేటప్పుడు అన్న గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటది అంటుంది. మరి మనం ఏం షాపింగ్ చేయలేదు కదండి, ఎట్లా? వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఖచ్చితంగా తీసుకొస్తాం అత్తమ్మ. ఆయా గిఫ్ట్ కోసమైనా పట్టు. చేతిలో ఏది ఉంటది ఇయ్యాలి, ఈ కార్లో ఏది ఉంటది ఇయ్యాలి, అట్లా ఏది తెచ్చుకుంటది ఇయ్యాలి. గాని మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారే పిట్ట ఎల్లుండి ఇస్తా అనద్దు బిడ్డ. మళ్ళా మనసు ఎవరెప్పుడు మార్చుతారో తెలియదు, ఎట్ట పాడైతుందో తెలియదు. అయ్యో కాదత్తమ్మా. నేహా, ఎట్లా అండి? అత్తమ్మ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నీకు బాగానే సర్వీస్ చేసింది కదా. అవును గాని ఏదో ఒకటి ఇద్దాంలే, పద. ఏమిస్తారు? ముందు పద. అయ్యో, కారు గీడ పెట్టినారు గింత దూరం. మీరు వెళ్ళండి అత్తమ్మా, ఒక్కరే. మళ్ళీ మీరు వెళ్ళాక నేను వెళ్తాను. తమ్ముడు రాజుని రమ్మన్నా అయిపోతుండే. పాపం అలసిపోయి పడుకున్నాడండి రాజు. ఎందుకని నేనే లేపొద్దన్నాను రాణిని. దాని రాని మొక్క మంగడ పోతే అక్క పోతాందని అది రావద్దా బయటకు? వెళ్ళనే లేదు గుట్టకెళ్ళి. చిన్నారి పాలు తాగుతుందని చెప్పాను కదా అత్తమ్మా. అబ్బో, ఈ రానిదాన్ని తిట్టితే ఇలా కోపం వస్తుంది కదా, దాన్ని పొగడాలి. ఏ బిడ్డది ఎంగోస నిద్ర పోని అది చిన్నది. ఓ పాప, మధ్యాహ్నం నిద్ర లేక రాత్రి నిద్ర లేక బక్కగా అవుతుంది పిల్ల. రానా? రానినే బిడ్డ. మీరు నిజంగా ఎంత మంచివారు అత్తమ్మా, ఎంత బాగా చూసుకుంటున్నారు. మా మమ్మీ కూడా ఇట్లా చూసుకుంటది నా వైఫ్ ని, అంతకన్నా బాగా చూసుకుంటున్నారట మీరు.
ఇంతకు ముందు మా మమ్మీని ఎవరు బీట్ చేయలేరు అనుకునేవాడిని. అంత బాగా చూసుకుంటది మా మమ్మీ నేహని. ఇప్పుడు మీరు వచ్చేసారు మా మమ్మీని బీట్ చేసి. రాణి చాలా అదృష్టవంతురాలు, చాలా అంటే చాలా. ఏ బిడ్డది ఏం అదృష్టం, మీరు బిడ్డ అనే పిలుస్తారా? ఆవు, నా బిడ్డ సప్న అయినా రానైనా కోడలు ఇద్దరు ఒకటే, నాకు ఇద్దరు బిడ్డలే. అబ్బాబ్బాబ్బా, మిమ్మల్ని చూస్తుంటే మీకు ఏదో ఒకటి ఇయ్యాలనిపిస్తుంది గిఫ్ట్. నీ అయ్యా ఇయ్యాలనే కదరా నేను ఇవన్నీ మాట్లాడతానా. ఇయ్యాలనిపిస్తాందని ఎప్పుడో నీ సూక్తులకి ఇప్పుడు వలుకుతాడు. ఏ తొందర ఇయ్యండి, ఈ పోరగాళ్ళు బర్రెలు అన్నట్టు అన్నారు. స్వప్నకు మంచిగా చెప్పిన డైమండ్ ఇస్తే బిజినెస్ పెట్టుకోవచ్చు అని. దానికి అసలు ఇంట్రెస్టే లేదు. అది మంచిగా అన్నది బర్రె లెక్క, ఇదేమో మూతికి దెబ్బలు లాక్కించుకొని ఇది అన్నది. ఒక్కదాన్ని అత్తి ఇప్పుడు డైమండ్ పట్టుకొని గాయంతో ఎవడో నచ్చి కొట్టేస్తే ఇలాకైతే గాయంతో తెలియదు. ఆయన నా చేతులకి వెళ్ళి కొట్టేసేంత ధైర్యమో అనుకుంటది. ఆ నడ్డిరా కొట్ట నేను తేండిగా. ఈ ఊకే మీరు గిఫ్ట్ గిఫ్ట్ అంటారు, నాకు బాగా మోమాటం అవుతుంది. ఇక తీసుకొని నిద్రనే పట్టదు. ఇక నాకు ఎటు పోతాడు రిషి, ఎటు పోతాడు? ఏదో బ్యాగ్ తీసుకొస్తాడట. మేము డైమండ్ బిజినెస్ చేస్తామని తెలుసు కదమ్మా మీకు. ఏ తెలుసు తెలుసు, నాకు బాగా తెలుసు. నేను కూడా గసంటి పెట్టుకుంటే మంచిగా ఉండని చూస్తాను. దానికి ఇన్వెస్ట్మెంట్ బాగా కావాలత్తమ్మా, కోట్లు కోట్లు కావాలి డబ్బులు. ముందు కోట్లు రెడీ చేసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి. మా అత్తమ్మ వాళ్ళకు ఆస్తులు బాగానే ఉన్నాయి కాబట్టి బిజినెస్ నడుస్తున్నది. లాస్ వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడది. నువ్వు పొద్దుగాల వచ్చినప్పుడు చేయలేంటుకున్నావు, ఇక కొద్దిసేపు కాగానే మంచిగానే మాట్లాడుతున్నావు. గడ 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 భయం లేకుండా మా రాణి లెక్కనే అనిపిస్తున్నావు. మా రాణి గిట్ట ముసుగేసుకొని వచ్చింది ఏంది? అయ్యో అత్తమ్మ గట్లెందుకు అనుకుంటున్నారు? ఆగు బ్యాగు. ఈ బ్యాగు అత్తమ్మకి నేహ. ఆ అత్తమ్మ భలే ఫాస్ట్. నేహ నువ్వు ఇచ్చేసరికి తీసేసుకుంది. ఈ బ్యాగులు ఏమున్నాయి? మేము డైమండ్ బిజినెస్ చేస్తాం కదా పెద్దమ్మ. ఆ, ఆ, అర్థమైంది అర్థమైంది. అందరికీ ఇవ్వండి, మీరు ఒక్కరే కాదు. ఆ, ఆ, సరే సరే. ఇక మరి రాణికంటే రాణికి మేము తర్వాత ఇస్తాంలేండి. మీరు మీ చెల్లెలు మీ కూతురు అందరూ పంచుకోండి. సరే సరే. బూటి ఉంటే మంచిగా ఉంటుండే, బ్యాగ్ తీసుకెళ్తుండే. బరువు అవుతుందా పెద్దమ్మ మీకు? ఏం బరువు అయితలేదు. మీరు పోండి, నేను పోతా. అవ్వో చీకటి అవుతుంది, భయం అవుతుంది. అవ్వో డైమండ్లు డైమండ్లు, ఆయన తోడన్నా కొట్టుకుపోతాడు. డైమండ్లు డైమండ్లు. అమ్మో ఇంకా నయం, ఓడి చూడలేడు. ఈ డైమండ్లు దాచిపెట్టాలి. రంగ రంగ ఓడన్నా కొట్టేస్తాడని ఎంత భయమైంది రోడ్డు మీద. అవ్వా రాజుగారిని రమ్మందామా అంటే ఆడ ఆయన డైమండ్లు తీసుకొని పెళ్ళానికి ఇచ్చిన ఇస్తాడు, ఇయ్యమంటాడు. అది అడుక్కోదా? దాని అక్క బావ నేనెందుకు ఇస్తా? ఎన్ని చేసినా నేను. దాని కాళ్ళు వత్తినా ఏళ్ళు వత్తినా అదేం చేసింది? మా అంటే బిర్యానీ అండింది పెట్టింది అంతే. సేవ చేసింది నేను, అరుచుకున్నది నేను. రేపు పొద్దుగాల లేచి మంచిగా తలస్నానం చేసి దేవుని ముందట పెట్టి పూజ చేస్తా. పూజ చేసి ఇక ముగ్గురం పంచుకుంటాం. సపనకు చెల్లెకు నాకు. వాళ్ళిద్దరికి కొన్ని తక్కువనే ఇస్తా, ఎందుకంటే నేనే రిస్క్ చేసి పట్టుకొచ్చిన. ముందే చెప్పాలి, మళ్ళా తీసినాక అన్ని వాళ్ళే తీసుకుంటారు. అవ్వ అవ్వ అవ్వ, పని మనిషితో పంపిస్తా అని అంటాడు. కానీ ఇదేమని ఎవడన్నా పని మనిషితో పంపిస్తారా? అంతా పిసపిస్తున్నారు. గిట్ల చేసుడికి అసలు ఎవ్వరు డెవలప్ గారు. నా దగ్గర గిట్ల డేమేన్లు ఉంటున్నా నేను డెవలప్ చూపించదాన్ని. ఇప్పటికైనా చూడు ఎట్లా డెవలప్ అవుతాను. అందరూ మంచిగా ఆడ నిద్రలో ఉన్నారు, నాకేమో నిద్ర వచ్చి మునుగుతలేదు కదా. ఆ డేమండ్లలోనే ఉన్నది మనసు అంతా. ఇప్పుడు తీయన్నా సపరేక తీసి చూడన్నా. అద్దద్దు, ఇప్పుడు తీస్తే మళ్ళా సపన ఉన్న చెల్లి ఏమనుకుంటారో. ఎందుకు, రేపు మంచిగా పూజ చేసి తీస్తే అయిపోయి అందరం కలిసి అందరం ఉన్నప్పుడే. ఆ డైమండ్లు గీడ పెట్టిన ఆయనతో వేడికి కరిగిపోవు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టాలి కావచ్చు. చల్లగా ఉంటే మంచిగా కట్టి పడతాయేమో. చల్లగా ఆయనతో పట్టుకుమని వలిగితే గిలాస వలిగినట్టు. అమ్మో అద్దద్దు, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టినద్దేమద్దు. రేపు పొద్దున లేచినాక చెల్లెని అడగాలి. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది కాబట్టి దానికి అన్ని తెలుస్తాయి. మరి ఫ్రిడ్జ్ లో పెట్టుడా, బీరువాలో పెట్టుడా, మరి ఏడ పెట్టుడు
చెప్పనకు కూడా తెలుసు కావచ్చు, ఎందుకంటే దానికి ఒకటి డైమండ్ నెక్లెస్ ఉన్నది కదా, మీనాక్షి కొట్టేసింది. అది ఎండ పెడుతుందో మరి, దాన్ని అడిగి తెలుసుకోవాలి. లేకపోతే పెద్ద బ్యాగే ఇచ్చిండ్రు, అందులో ఎన్ని డైమండ్లు ఉన్నాయో ఏమో. బరువు కూడా బాగానే ఉన్నది, మనిషికి 2-3 దోశలు వస్తాయి కావచ్చు. పెద్ద అయితే ఎక్క రావు కానీ చిన్న అయితే బాగా వస్తాయి. కానీ చిన్న డైమండ్ల కన్నా పెద్ద డైమండ్లకి మస్తు పైసలు ఉంటాయట. బంగారం షాప్ పోతే ఆడు చెప్తానే ఉన్నాడు షాపోడు, చిన్న డైమండ్లు ఇచ్చిండ్రు వీళ్ళు, పెద్ద డైమండ్ ఇచ్చిండ్రు. ఏదో ఒకటి పెద్ద డైమండ్ ఒక్కటి ఉన్నా నేనే తీసుకుంటా అని చెప్తా. ఏమంటారో ఏమో పోరగాండ్లు, ఏమన్నా అనుకోని పెద్ద డైమండ్ నాకే, చిన్న అన్ని అందరికి పంచుకోడు. నేను సంచి పట్టుకొచ్చిన కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా. సురేష్, నువ్వు లేకపోతే మంచి లేదు. ఫస్ట్ టైం నువ్వు నాతోటి మాట్లాడకుండా ఉంటున్నావు. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా చేయలేవు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేవు. ఎందుకు సురేష్? నాకు బిజినెస్ వద్దు, ఏమొద్దు. నాకు నువ్వు ఉంటే చాలు. నువ్వు, నేను, హనీ, అంతే. మీనాక్షి వాళ్ళ ఇంటీరియర్స్ బాగున్నాయని ఒక్కసారి చెప్పాను అంతే. అప్పుడే ఇలా ప్లాన్ చేసావా? నా కోసం ఇదంతా చేయించావా? నాకు అసలు తెలియదు. నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావట, కానీ నేను ఒక్కదానే రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇంతకుముందు అందరం ఎంత మంచిగా ఉండేటోళ్ళం. ఆ నాగార్జున గాడే అంత వేస్ట్ గాడు. ఆ అత్తయ్య మావయ్యలతో కూడా గొడవ పెట్టుకుంటుంది వదిన. అసలు ఇంతకుముందు ఇట్లా ఉండకపోతుండే, ఇప్పుడు ఘోరంగా తయారైంది. నేను బిజినెస్ కి 2 కోట్లు లేకపోతే ఏమంటారో ఏమో నన్ను. వాళ్ళిద్దరిని చూస్తేనే భయం అవుతుంది నాకు. బిజినెస్ కి 2 కోట్లు తెస్తావా తేవా అన్నట్టు మాట్లాడుతున్నారు. అనవసరంగా సురేష్ తోటి బొట్లాట పెట్టుకున్నా. హనీ నిడిచిపెట్టి ఎప్పుడు ఉండలేడు. వీడియో కాల్ చేసైనా మాట్లాడతాడు. ఇప్పుడు హనీ గురించి కూడా ఆలోచించట్లేదు. నిజంగానే బామ్మ అన్నట్టు ఇంకో పెళ్లి చేసుకుంటావా సురేష్? నువ్వు చేసుకుంటే మాత్రం నేను చచ్చిపోతాను. హనీ గురించి కూడా నాకు అనవసరం. నువ్వు లేకపోతే మాత్రం నేను చచ్చిపోవడం ఖాయం. అస్సలు లిఫ్ట్ చేస్తలేడు ఫోన్. మెసేజ్ చేద్దాం. సురేష్, ఐ లవ్ యూ. మిస్సింగ్ యూ సో మచ్. ఐ ఫీల్ లైక్ ఐమ్ హగ్గింగ్ యూ టైట్. లవ్ యూ సో మచ్. హనీ, నువ్వైనా నాన్నని నన్ను కలుపుతావా? నాన్న లేకుండా అమ్మ ఉండలేదే. అమ్మకి నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న నన్ను ఎంత ప్రేమిస్తాడు. నేను ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడూ ఇది అది అని అడగలేదు. ఏం చేసినా తప్పులు తీయలేదు. సర్దుకుపోయేవాడు. ఇప్పుడే ఎందుకు ఇలా చేశానో ఏంటో. అబ్బా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. ఫోన్ సైలెంట్ లో పెడదామంటే ఇంకెవరైనా ఎమర్జెన్సీ కాల్ చేస్తారేమో అని భయం. అసలే మిన్ను వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలీదు. పడుకోనివ్వట్లేదు నన్ను. అయినా నాకు అసలు నిద్ర పట్టట్లేదు. హనీని చూడకుండా ఎలా ఉండాలి? తనని ఎత్తుకోకపోయినా కనీసం వీడియో కాల్ అయినా చూసేవాడిని. ఎందుకు స్వప్న ఇలా చేస్తున్నావు? నువ్వు మారుతావా లేదా? ఎంత చేసినా ఇంతేనా? పిచ్చి పిచ్చి మెసేజెస్ అయితే పెడుతున్నావు. ఇక్కడ ఉన్నప్పుడు అలా మాట్లాడితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఐ లవ్ యూ స్వప్న, బట్ ఐ హేట్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. బట్ ఐ డోంట్ నీడ్ యూ ఎనీమోర్. నువ్వు ఇలా ఉన్నావంటే నేను ఇంక దూరంగానే ఉంటాను. నువ్వు మారో స్వప్న, నాకు తెలుసు. ఓసై చందన, నేను నిన్ను నరికి బొంద పెడతానే ఇంకోసారి ఫోన్ చేసినావంటే. ఎందుకండి అట్లెందుకు అంటున్నావు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పిందే ఫోన్లు చేసి చంపకని. ఒక్కసారి లిఫ్ట్ చేస్తే ఏమైతుంది? ఎప్పటి నుంచి చేస్తాను నేను ఫోన్లు? ఎప్పుడొస్తావు చెప్పు. నేను రాను. రానంటే ఏంది అర్థం? మొన్నటిదాకా ఎన్నిసార్లు వచ్చిందే, నన్ను మొత్తం పీల్చి పిప్పి చేస్తావా ఏంది? పైసలు లేవు ఇప్పుడు నా దగ్గర, నేను రాను. డబ్బు కోసం ఎవరు అడిగిందండి?
మీరు వస్తే చాలు. మీరు ఉండాలని ఉండదా నాకు? చందన, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు ఆఫీస్లో ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. ఈ టైంలో ఆఫీసా? మరి నీలాగా ఊరికే తింటూ కూర్చుంటాను అనుకున్నావా? చందన ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్తున్నాడు. చందన వాడి సిస్టర్ కదా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు తనతో? అసలు నేను ఎంత బిజీ ఉన్నానో తెలుసా? అసలు నా లైఫ్ లో ఇంత బిజీగా నేను ఎప్పుడు లేను. మరి డబ్బులు ఎందుకు ఉండట్లేదు నీ దగ్గర? రాత్రి పగలు కష్టపడుతున్నా. నీకు తెలుసా నేను ఏం చేస్తున్నానో? డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. ఇన్వెస్ట్మెంటా? దేంట్లో? ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. తినడానికి తిండి లేనప్పుడు బిజినెస్ ఏంటండి? మీ అయ్య లేడా? అయ్యని అడుక్కో. అయ్యని సంపాదించి పెట్టువాను. నేనే సంపాదించన్నా? నువ్వు ఖాళీగానే చదువుతున్నావు కదనే, నువ్వు కూడా ఏదైనా ఒకటి చేసుకో. నేను మస్తు చదువుతా, మస్తు క్లెవర్ అని బిల్డప్ ఇస్తావు. ఓ బీడీలు చేయరాదు, మాను చేయరాదు. బీడీలా? అంటే నువ్వు నన్ను బయటికి వెళ్ళమంటున్నావా? బయటకు పోవుడైందే. నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా. బయటకు ఎటు పోవద్దని చెప్పిందా? ఇంట్లోనే చచ్చి బీడీలు చేసుకో. నేను అట్లాంటివి చెయ్యను, నాకు రావు. నేను చదువుకున్నాను, దానికి తగ్గ ఉద్యోగం నాకు వస్తుంది. నేను అదే చేసుకుంటా. నీ బొంద చేసుకొని సావు. మళ్ళా నాకు ఫోన్ చేసినావంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఫోన్ చేయకనుడేంది? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఇంటికి. కనీసం ఫోన్లో మాట్లాడితేనైనా సంతోషంగా అనిపిస్తుంది కదా నాకు. చిన్నోడు కూడా ఎన్నిసార్లు అడుగుతున్నాడు డాడీ డాడీ అని. డాడీ చచ్చిపోయిందని చెప్పు. ఇంకోసారి అడగడిగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇట్లే మాట్లాడతా నువ్వు నన్ను సతాయించినావంటే. నీకు నా మీద కాకపోయినా మన కొడుకు మీద నన్ను కొట్టుకోవాలి కదండి ప్రాణం. వాడిని చూడకుండా వానితో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎట్లుంటారు మీరు అసలు? రోజు అడుగుతున్నాడు వాడు. వాడి కోసం స్నాక్స్ అన్ని పంపించారు. అందరికీ ఎలా చెప్తున్నాడో తెలుసా? మా డాడీ చాలా గొప్పవాడని. స్నాక్సా? ఏం స్నాక్స్? స్నాక్స్ సామాన్లు, పెద్ద పెద్ద పార్సల్స్ వచ్చినాయి కదా. ఆ అవునవును, వచ్చినాయా? సామాన్లు కూడా వచ్చినాయా? మమ్మీ పంపించిన పార్సల్స్ గురించి వీడు మాట్లాడేది. నేనే పంపించిన. మరి ఇంకేంది? అన్ని పంపించినాక మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేనే పంపించినా అని చెప్తున్నాడు వీడు. అన్ని అబద్ధాలే. వీడు చెప్పేది మాట్లాడేది అన్ని అబద్ధాలే. అసలు వీడు మాట్లాడేది నేను కలిసిన చందనతో నేనా? చెల్లెలతో ఎంత ప్రేమగా మాట్లాడతారు అందరూ. వీడేంది ఇట్లా తిడుతున్నాడు? వీడికి వాడి మీద కోపమేమో, చందన హస్బెండ్ అంటే. నేను సామాన్ల గురించి మాట్లాడతలేనండి. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అసలు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో చెప్పండి. నేను చెప్తాను వాళ్ళ సంగతి. నేను చూసుకుంటాను వాళ్ళని. పిచ్చెక్కుతాను దానికేమన్నా? నేను ఊకు అటు ఇటు తిరిగినా అనుకో, నన్ను చంపేస్తారు వీళ్ళు. ఇంటికి వచ్చిండ్రు కదా ఇద్దరు, వాళ్ళతోటే చచ్చిపోమంటావా చెప్పు. అట్లా మాట్లాడకండి. మాట మాట్లాడితే చచ్చిపోవడం అంటారేంటి? ఎప్పుడు వస్తారో చెప్పండి, కనీసం ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం. తెలియదు. సరే మరి, నేను స్కూల్లో జాయిన్ అవుతాను. చిన్నోడిని స్కూల్లో జాయిన్ చేపియాలి. ఫీజు లేవు కట్టడానికి. నేను స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏమన్నా వేసుకోసావు. నేను చెప్తే ఎన్నిసొస్తావానే నువ్వు? దొంగముండా, ఏమైనా ఫోన్లు వేసుకుంటే టార్చర్ చేస్తుంది. ఏమైనా వేసుకొని సావని. అయినా అది స్కూల్లో చెప్పుకుంటేంది, ఇంకెవరితోటన్నా పోతే నాకేంది? నేనెందుకు పట్టించుకుంటున్నా దాన్ని? అసలు నేనే నంబర్ చేంజ్ చేయాలి. పోనీ పాపని స్నాక్స్ పంపిస్తే సామాన్లు కూడా పంపించిందట. ఇది అన్ని పంపిస్తేనే ఎట్లా గుర్తుంది. ఇక ఏం పంపించకపోతే ఇంకెట్లా గుర్తుంది? ఇది కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది నా మీద. వీడు అక్కకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. అక్క దగ్గర నుండి మాట్లాడొచ్చు కదా, ఎప్పుడు దూరంగా వెళ్తాడు? ఫోన్లో అంత సీక్రెట్ గా ఏం మాట్లాడతాడు వీడు అసలు? వీడి సంగతి ఏంటో చూడాలి. ముందు వీడి కాల్ లిస్ట్ బయటికి తీయాలి. ఎవరున్నారు ఆ పని చేసేవాళ్ళు? నేను అయితే రేపు వచ్చేస్తుంది. ఎన్ని రోజులైందో నా తల్లిని చూసి. మమ్మీ మమ్మీ అని ఎప్పుడు నన్ను పట్టుకొని ఉంటుంది. నా వెనకాలే తిరుగుతుంది. అది లేకపోతే ఇల్లంతా బోసిపోయింది.
రాజేశ్వరి, ఏంటండి మీరు పడుకోండి. నేను పడుకుంటాను గాని లైట్స్ ఆఫ్ చేసి నువ్వు పడుకో. ఉమ్, మీనాక్షి రేపు ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ ఫ్లైట్ అంటే ఎల్లుండి పొద్దున అవుతుంది వచ్చేసరికి. మీరు అలా అనకండి. నేను రేపే వస్తుందని ఫిక్స్ అయ్యాను. సంతోషపడనివ్వరెందుకు? మళ్ళీ ఎల్లుండని చెప్తున్నారు. మరి ఏం ఆలోచిస్తున్నావు రాజేశ్వరి? రేపు రేపు రోజంతా టైం ఉంది. మీనాక్షి వచ్చేదాకా అవుతావా లేదా? మీనాక్షి గురించే కాదండి, ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు. ఇప్పుడే చూస్తున్నావా లైఫ్ ని? లైఫ్ అంటే ఎప్పుడు ఒకటిలా బాగానే ఉంటుంది అనుకున్నావా? అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఇలా మెంటల్ ఇష్యూస్. మానిటరీ ఇష్యూస్ అయితే మనకి లేవు. ఇవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పలేము, అది కూడా ఎప్పుడైనా రావచ్చు. పోనీలేండి, నెగిటివ్ గా ఎందుకు మాట్లాడతారు? హెల్దీగా ఉంటూ హెల్దీగా తింటే ఎవరికేమవుతుంది? సరే, హెల్త్ కూడా ఏమవ్వదు. వాట్ అబౌట్ మెంటల్ ఇష్యూస్? అదే కదండి ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ప్రియాంక మీతో మాట్లాడుతుందా? లేదు, నేను అసలు మళ్ళీ తనని కలవలేదు. నీతో మాట్లాడిందా? నేను కూడా కలవలేదు. ఆఫీస్కి వెళ్ళిపోయింది, వచ్చింది. వెళ్దామనేసరికి అల్లుడు లోపలే ఉన్నాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎందుకని వెళ్ళలేదు. విడిచిపెట్టు. నాకెప్పుడు మనం కాదంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని భయం వేస్తుందండి. అలా ఏం జరగదు, భయపడకు. నా కూతుర్ని నేను అలా పెంచలేదు. పడుకో. పిచ్చి పిచ్చిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. సురేష్ వచ్చి ఇవ్వచ్చు కదా మమ్మీ డబ్బులని అడుగుతున్నాడు. వాడా? బిజినెస్ కోసమా? హ్మ్. అటు బావ అడుగుతాడు, ఇటు మీరు ఇవ్వనంటారు. మధ్యలో అక్క నలిగిపోతుంది మమ్మీ అని చెప్తున్నాడు. వాడు అలాగే అంటాడు. వాడిని బ్రెయిన్ తో ఆలోచించమనాలి, మనసుతో కాదు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. పోనీ ఇచ్చేద్దామా? ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటారేమో. నేను ఇవ్వనని ఎప్పుడు చెప్పాను? ఇస్తాననే అన్నాను, కానీ ప్రాపర్ ప్లానింగ్ చూపెట్టమన్నాను. అసలు ఏ ప్లాన్ లేనిది ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు? నీతో మాట్లాడితే అదే చెప్పు. డాడీ ఇస్తానన్నాడంట కదా, ప్లానింగ్ చెప్పమన్నాడట అని అడుగు. ఆ డబ్బులు నేను డైరెక్ట్ గా చేతికి ఇవ్వను. ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్ చేయాలో చెప్తే నేను చేస్తానన్నాను. అంతే. ఇవ్వనని నేనెప్పుడు అన్నాను? అయితే 2 కోట్లు ఇవ్వాలట, లేకపోతే ఆస్తులు పంచాలట. అల్లుడు అడిగితే అడిగాడు. మన ప్రియాంక బుద్ధి ఏమైంది మరి? అదెందుకు ఇలా చేస్తుంది? అతను ఏమంటే ఇది కూడా అదే అంటుంది. భర్తని కాదని ఎలా అంటుంది? అతను ఏం చెప్తే ఇది కూడా అదే అంటుంది. ఇప్పుడు నువ్వు అనవా మా ఆయన ఇష్టమని? అది కూడా అంతే. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదండి. నాకు తెలిసి అల్లుడు కూతురికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సరే పడుకో, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఏం చేస్తారో చూద్దాం. నాకేమనిపిస్తుందంటే అల్లుడు ఏదో అప్పులు చేస్తుంటాడు. ఆ అప్పులు తీర్చడానికి డబ్బులు అడుగుతున్నాడేమో అని డౌట్ వస్తుంది. అప్పులా? అప్పులు ఎందుకుంటాయి? మనం ఇప్పటి వరకు చాలా డబ్బులు ఇచ్చాం కదండి వాళ్ళకి. కూతురికి తెలియకుండా అల్లుడు కూడా పంపించాను నేను. అదే నువ్వు చేసిన తప్పు. వాళ్ళని అక్కడికి పంపించి కాపురం పెట్టించి జాబ్స్ ఇప్పించి అన్ని చేశాక మళ్ళీ నువ్వు డబ్బులు ఎందుకు పంపించావు? నెల నెల ఎవరు పంపించమన్నారు నేను డబ్బులు? కాదండి, కూతురు అక్కడ కష్టపడుతోంది కదా, పని మనిషినైనా పెట్టుకుంటుందేమో. అక్కడ పని వాళ్ళు ఎంత కాస్ట్లీయో తెలుసా? ఎవరు పెట్టుకోరు. అదే అండి, నా కూతురికి ఏం తక్కువైంది? తను ఎందుకు అక్కడ బాధపడాలని. నెల నెలనేనా? ఎన్నెన్ని డబ్బులు పంపించావు పండుగలప్పుడు? చాలానే పంపించానండి. ప్రియా అలా చేసింది అనుకోలేదు. అది అసలు డబ్బులు ఖర్చు పెడుతుందా? ఎన్ని సేవింగ్స్ చేసిందో అనుకున్నాను. అది దాని చేతుల్లో లేదు, మొత్తం అల్లుడి చేతుల్లోనే ఉన్నాయి. నేను పంపించిన డబ్బుతో 2 కోట్లు కాదు, ఎన్ని కోట్లు అయి ఉంటాయో ఏమో, అంత పంపించాను. ఎవరికి లెక్క లేకుండా పోతుంది డబ్బు అంటే. సారీ అండి. ఏంటి సారీ? ఇక్కడ నేను, సురేష్, అక్కడ బంటి నిద్ర లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాం. అర్థమైందా? చూసే వాళ్ళకి బానే ఉంటుంది. అబ్బా వీళ్ళకి ఎంత డబ్బు ఉంది, డబ్బున్న వాళ్ళని అనుకుంటారు. ఎంత కష్టపడితే ఇది వచ్చిందో వాళ్ళకేం తెలుసు? బయటికి వెళ్ళి 1 రూపాయి సంపాదించమాను నీ అల్లుని, తెలుస్తుంది డబ్బు విలువేంటో. ఎంత కష్టపడితే ఆ రూపాయి వస్తుందో. కోట్లు కోట్లు కావాలంటాడు.
ఎలా ఇస్తారనుకున్నాడు ఏంటో. పోనీ ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేస్తానంటే వెంటనే ఇచ్చేవాడిని. కూతురు ఏదో ఆర్డర్ పెట్టుకుంది నిన్న. ఆర్డర్ వచ్చేసరికి ఇతను బయట ఉన్నాడు. ఎవరిది ఆర్డర్ అన్నాడు. ప్రియాంక మేడం అనగానే పిలుస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళిపోయాడు. అది పడుకున్నది లేచి బయటకు వచ్చి డబ్బులు కట్టి పార్సల్ తీసుకుంది. పార్సల్ కి డబ్బులు కట్టడానికి కూడా తప్పించుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతోంది రాజేశ్వరి? అది నన్ను అడుగుతారేంటండి? మీ కూతుర్ని అడిగి తెలుసుకోండి కదా. ఇంకా చాలా విషయాలున్నాయి. బంటి నాకు ఎన్ని చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? అవన్నీ ఇప్పుడు నీకు చెప్తే ఏం చేస్తావులే గాని పడుకో. లైట్స్ ఆఫ్ చేయి. ఇంకా ఈయనకి మీనాక్షితో మిస్బిహేవ్ చేశాడని కూడా తెలీదు. దీనికి ఇంత సీరియస్ అవుతున్నాడు. ఇంకా ఆ విషయం గురించి తెలిస్తే ఏమంటాడో. ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అల్లుణ్ణి. ఇవన్నీ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో ఏంటో. బంటికి అసలు ఈ విషయం చెప్పనే లేదు. నేను మోసం చేస్తున్నాను బంటిని. నా కూతురు నా దగ్గరకు వచ్చి చెప్పింది, బావ ఇలా చేశాడు మమ్మీ అని. కానీ నేనేం చేశాను? సైలెంట్ గా ఉండిపోయాను. దానికి సొల్యూషన్ ఆలోచించలేదు. బంటి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేనేమో ఇలా ఉన్నాను. పోయిండ్రు అనే అక్క వాళ్ళు. పోయిండ్రు. నన్ను లేపలేవేందే? ఇట్లా వట్టి ఒరిగిన నిద్ర పట్టేసింది. లేపొద్దని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చిండ్రు. చిన్నది ఏడుస్తా అంటే పాలు ఇవ్వని చెప్పి పోయింది. ఇక్కడికే కదా వాళ్ళు పోయింది. వాళ్ళు పోయేటప్పుడు లేవానే నువ్వు కూడా? ఏందు నేను వెళ్ళలే అని చెప్తున్నా. రేపెల్లుండి బంటి వాళ్ళు వచ్చేస్తారట. సురేష్ బావ టెన్షన్ చూడలేక చచ్చిపోతున్నా. బంటి లేకపోతే ఒక్కడే చూసుకోవాలి కదా వర్క్ అంతా. ఆయన బంటి వచ్చినాక 2-3 రోజులన్నా గ్యాప్ తీసుకోడా? వెంటనే ఆఫీస్ కురికొస్తాడా ఏంది? ఓ నీకు తెలియదా ఆయన గురించి? అక్కడ నుంచి కూడా ఏమన్నా చేస్తున్నాడు కావచ్చు వర్క్ నాకు తెలిసి. అట్లా ఏం చెయ్యడులే. ఏం చేసినా 100% చేస్తాడు. 7 నెలల నుంచి చూస్తున్నా నేను వాడిని. వాడు వీడంటుంది. నేనేమో సార్ అంటున్నా అక్కడ ఆఫీస్ లో. బంటి సార్ అంటావా? పార్థు సార్. అందుకే చెప్పినా మరి నువ్వు కూడా ఒక కంపెనీ పెట్టాని. నాకు అంత సీన్ ఎక్కడ ఉన్నది? ఎందుకు లేదు? మన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు బాటిల్ మీదనే ఉంటది. దేవరాస్తారు ఎప్పుడే బాటిల్ తెచ్చుకోవాలి, ఎప్పుడే తాగాలని. ఇంకా వేరే దాని మీద ఎందుకు ఉంటది నీకు? ఏంది గట్ల రోస్ట్ చేస్తాను నన్ను? లేకపోతే అంత చిన్నోడు వాడు. వాడిని సార్ అని పిలుస్తున్నా అని చెప్తాను సిగ్గు లేకుండా. బావదే ఆఫీసు. ఇప్పటికి ఎన్నో నేర్చుకొని ఎన్నో వేస్తుండే. ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకులే, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. స్వప్నతో మాట్లాడినావండి నువ్వు వచ్చినప్పటి నుంచి? అదేం క్వశ్చనే? స్వప్నాన్ని మాట్లాడించినావా అంటున్నా. ఎందుకు మాట్లాడియలేనే? చిన్నదాన్ని అంతసేపు ఎత్తుకొనే ఉన్నా. రాగానే అన్ని వెరైటీ క్వశ్చన్లు అడుగుతావేంది? నీకేం తేడా అనిపించలేదా? తేడా అయింది. నాకేందో వెరైటీగా అనిపిస్తుంది స్వప్నం చూస్తే. నీ ముఖం నీకు అన్ని వెరైటీగానే కనబడతాయి. నిజమండి. ఎంత మంచిగా మాట్లాడుతుంది తెలుసా నాతోటి. రాగానే షాక్ అయినా. బాగున్నారా వదిన అని అడిగింది 2-3 సార్లు. వచ్చి నన్ను పట్టుకున్నది. మా చెల్లె ఎప్పుడు అట్లా అడుగుతుంది? ఎప్పుడు అడగలేదండి, ఇదే ఫస్ట్ టైం. నీ ముఖంతి నువ్వు చక్కగా ఇంట పోయినావు, కావాలని అయినావు కావచ్చు. ఓవర్ చేయకు రాజు. నేను 2-3 సార్లు అడిగేదాన్ని బాగున్నావా స్వప్న బాగున్నావా అని. మళ్ళా నన్ను మాట్లాడియాలి అంటదాన్ని. అయినా రిప్లై ఇవ్వకపోతుండే, చూసి లోపలికి వెళ్ళిపోతుండే. ఈసారి అయితే వచ్చి పట్టుకున్నది, బాగున్నారా అని అడిగింది. వదిన అని మాట్లాడుతుంది నా ఇంటికి తిరుగుకుంటా. అది మస్తు మంచిదే మా చెల్లె. నువ్వు దాన్ని చక్కగా అర్థం చేసుకోగాని. మంచిది చెడ్డదని కాదు, ఇంతకు ముందు లెక్క లేదు. ఏదో తేడా అయింది అనిపిస్తుంది. నువ్వు ఒకసారి గమనించు. బిహేవియర్ కూడా మొత్తం తేడా ఉంది. వింటున్నావా అండి? ఏమండి? నిద్ర వస్తుంది, పడుకో. మీ చెల్లె గురించి మీ అమ్మ గురించి ఏమన్నా చెప్తే నీకు నిద్రనే వస్తుంది కానీ ఈనుడు కూడా ఈనాడు వింటలోడు. అది జరుగు కొంచెం, నాకు ప్లేస్ లేదు. పెద్దోడు లెవెలేడా ఇంకా? లెవెలేడత్తమ్మా. ఆఫీస్ లో పని బాగుంటుందట, రాత్రి లేటుగా వంటున్నాడు. పండని అని చిన్నోని నా రూమ్ లో వండబెట్టకపోయినవే. మళ్ళా లేస్తాడు.
ఆడెప్పుడో లేచిండు, మామయ్య ఆడించుకుంటాడు. మామయ్యనైతే పొద్దుగాల 4కి లేచి కూర్చుంటాడు. చాయ్ ఇచ్చినావే మామకు? ఇచ్చిన అత్తమ్మ. మా బాబాయ్ బిడ్డను రమ్మన్న అత్తమ్మ. బాబాయ్ బిడ్డనా? ఓలే పిల్ల సేమ్ నీ తరకనే ఉంటది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదనే పాపం. తల్లి లేదు కదా నాకు? లేదు పాపం, ఇక అది ఒకతే కదా. అత్త మామలు బాగా టార్చర్ పెట్టేటోళ్ళే. పాపం దాని కొడుకు ఏడ్చేది ఎడతాడట. ఒక 4 రోజులు రావే, మళ్ళా బడి స్టార్ట్ అవుతుందని చెప్పిన. ఇప్పుడు ఎందుకు రమ్మనవే? బంటిగాడు వస్తాడు. ఆడిప్పుడు ఏడొస్తాడు అత్తమ్మ? రాగానే వస్తాడా? వాడు ఆఫీస్ పని ఎంతున్నదో అటు పోతాడు ఇటు పోతాడు. సండే వరకు వస్తాడు కావచ్చు. వచ్చినా ఒక్కడే వచ్చిపోతాడు. దాన్ని కూడా మా వట్టుకొస్తాడే, తీసుకురమ్మంట. ఇక వండకపోయినా పొద్దున వచ్చి సాయంత్రం పోతారు కదా, గట్ల పొమ్మంట. పైన అయినాక కొన్ని రోజులు ఇటే వచ్చి ఉంటా అన్నాడు. రమ్మనే, మన చిన్నంతోటి కూడా ఆడుకుంటాడు. ఎన్నేళ్ళ పిల్లగానికి? 2 ఏళ్ళు 3 పడ్డాయి. పెద్దోడేనా? ఇక బాబాయ్ని కూడా రమ్మన్నా గాని రానన్నాడు, దించిపోతా అన్నాడు. ఉండమంటే ఉండమన్నా 2 రోజులు మీ బాబాయ్ని కూడా. ఇంత కడుపు నిండా తింటారు పోతారు. మామయ్య ఉన్నాడు కదా, మామయ్య టైం పాసే, ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటాడు. ఇక బాబాయ్ ఉండడు అత్తమ్మ, వచ్చి దించేసిపోతాడు, మళ్ళా పొంగ పట్టుకపోతాడు. సరే సరే, వాళ్ళు ఇష్టంగాని రమ్మనుడైతే చెప్పుడైతే మన బాధ్యత. చెప్పినావు కదా మీ బాబాయ్ని కూడా రమ్మని. చెప్పిన అత్తమ్మ, బాబాయ్ అవన్నీ ఏం పట్టించుకోడు. మీ అక్క చెల్లెళ్ళ కంటే ఈమెనే నాయమే, మంచి ప్రేమ కావాలని ఉంటది. వాళ్ళు వట్టిగా వేస్ట్ మీ అక్క చెల్లెళ్ళు. ఒక్కనాడన్న ఫోన్ చేసి మాట్లాడతారా అని? ఈ పిల్ల నన్ను అప్పుడప్పుడు చేసి మాట్లాడుతుంది అని. నీ బాబాయ్నైతే చెప్పనైతే చెప్పు పిలువు. మగవాళ్ళకి ఏముండయే, ఆడోళ్ళే బాగా తీర్ణాలు తీస్తారు. చెప్పినవా వచ్చినవా చూసినవా అంటారు. ఇట్లా పోసిది మళ్ళీ వచ్చింది అంటే ఇన్ని రోజుల నుంచి తప్పు లేదు. వాళ్ళు అత్తారు ఇల్లు అత్తారు అంటారు. కాబట్టి ఇప్పుడే కాదు, నెల అయినాక అని చెప్పిన. మంచి పని చేసిండ్రు. నేను అడిగితే వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడు అని చెప్పింది. మళ్ళా కొట్లాడుతున్నారో ఏమో, మళ్ళా వస్తా అంటున్నారు. గవేం కథలేక కౌన్సిలింగ్లు గవన్నీ మనతో ఏడైతాయి. పోసి అస్సలు ఇడిచిపెట్టదు మిమ్మల్ని. ఎంత వాడుకోనో అంత వాడుకుంటారు చూడండి దాని మొక్క. మరి ఎలా ఉంది దోస్తులు ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా దోస్తులు, సురేష్ అయితే విన్నాడు. నాగార్జున గురించి కొంచెం కొంచెంగా తెలుస్తోంది. మరి బంటి వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి సరిత వాళ్ళ సిస్టర్ ఎవరు? ఎవరిని రమ్మంటోంది సరిత? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా దోస్తులు, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. సీ యూ ఇన్ టుమారోస్ ఎపిసోడ్.